హాయ్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. ఇవాళ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఈ ఎఫ్డిఎన్ఎస్ వాళ్ళు యుఎస్ఏఎస్ వాళ్ళతో కలిసి సైట్ విజిట్స్ అనేవి చేస్తున్నారు. జనరల్గా ఈ సైట్ విజిట్స్ ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నాయి, ఏంటి అసలు వీళ్ళ ఎయిమ్ ఏంటి, వీళ్ళు H1B వాళ్ళని ఇంటికి వెళ్ళి కూడా విజిట్ చేస్తున్నారట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. జనరల్గా ఎఫ్డిఎన్ఎస్ సైట్ విజిట్స్ ఎందుకు పెరిగినాయి అంటే, ఈ ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఉన్నారో జనరల్గా వాళ్ళు చేసినటువంటి ఫ్రాడ్స్ కానీ, లేదు ఈ H1 అప్లై చేసుకునే వాళ్ళు చేసినటువంటి మిస్రిప్రజెంటేషన్స్ కానీ, అంటే ఒక్కొక్కసారి దొంగ పేరోల్ రన్ చేయడము, లేకపోతే దొంగ డాక్యుమెంట్లు పెట్టడము, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదని పెట్టడము, ఇలాంటివన్నీ చూసి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఇమిగ్రేషన్లో అనేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎఫ్డిఎన్ఎస్తో కలిసి సైట్ విజిట్స్ అయితే చేస్తున్నారు. జనరల్గా సైట్ విజిట్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుద్ది అంటే, మనం ఒక H1 ఎక్స్టెన్షన్ అప్లై చేసాం ఫర్ ఎగ్జాంపుల్. అప్లై చేసినప్పుడు వాళ్ళు ఆ సైట్కి వచ్చి, లేదా ఎంప్లాయర్ క్లయింట్ ఎవరెవరైతే మనం పెట్టిన లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ ప్రకారం ఆ పర్టికులర్ క్లయింట్ దగ్గరకు వచ్చి జాబ్ చేస్తున్నావా, చేస్తున్నావా, క్లయింట్ ఈయననా, ఓకే ఫైన్, నో ప్రాబ్లం, మీ కన్సల్టెన్సీ లేకపోతే ఎంప్లాయర్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడ ఉంటారు, నువ్వెక్కడ ఉంటావు, నీ అడ్రస్ నువ్వు దాంట్లో యుఎస్ఏఎస్ వాళ్ళకి ఇచ్చిన అడ్రస్ మ్యాచ్ అవుతుందా లేదా, సో నీ ఎల్సీఏ నీకు ఏదైతే శాలరీ మీ కంపెనీ ఇస్తానని చెప్పిందో ఆ కంపెనీ శాలరీ కరెక్ట్గా ఇస్తుందా లేదా, నీ బ్యాంక్ స్టేట్మెంట్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఇవి జనరల్ సైట్ విజిట్లో వాళ్ళు చేసేటువంటివి. తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చింది అంటే ఎంప్లాయర్ వెరిఫికేషన్కి వెళ్తారు అనమాట. ఎంప్లాయర్ని కూడా వెరిఫై చేసుకుని అది జెన్యున్ ఎంప్లాయరా కాదా, అందరికీ జీతాలు కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా రీసెంట్గా హోమ్ విజిట్స్ చేస్తున్నారు. ఎవరికి ఈ రిమోట్ వర్కింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఆబ్వియస్గా మన అందరూ చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు పడిపోయారు కాబట్టి కొన్ని కంపెనీస్ ఇంకా స్టిల్ రిమోట్ వర్క్సే ఇస్తున్నాయి. సో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఇండివిజువల్గా రిమోట్ వర్క్ చేస్తున్న వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కానీ, లేదా హైబ్రిడ్ వర్క్ ఒక 2 days వర్క్ చేసుకుంటూ ఆఫీస్లో ఇంకో 3 days ఇంట్లో పని చేస్తున్నాం అనుకునే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకవేళ వాళ్ళు డౌట్ వస్తే ఇంటికి వచ్చి మీ వర్క్ ఎన్వైరన్మెంట్ చెక్ చేసి మీరు నిజంగా క్లయింట్కి లాగిన్ అవుతున్నారా అవ్వట్లేదా అంటే వాళ్ళు చూపించమని అడుగుతున్నారంట. యాక్చువల్గా నేను క్లయింట్కి లాగిన్ అవుతున్నాను, ఏ క్లయింట్కి లాగిన్ అవుతున్నానో, మీరు ప్రీవియస్లీ చేసిన వర్క్ పాస్ట్ 1 month 2 months నుంచో మీరు వర్క్ చేశారా లేదా, మీ ఈమెయిల్స్ అన్ని డీటెయిల్స్ స్క్రీన్ షాట్స్ కూడా తీసుకుంటున్నారట. ఈమెయిల్స్ క్లయింట్కి మీకు ఉందా లేదా, ఎందుకంటే ఇది మెయిన్ వాళ్ళు ఏంటంటే జనరల్గా పేరోల్ రన్ చేస్తూ జాబ్ చేయకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, ఈ రిమోట్ వర్క్ మీరు చేస్తున్నప్పుడు కనుక సైట్ ఇన్స్పెక్షన్ రావడానికి ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడే రావాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే జనరల్ ర్యాండమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ అనేది ఉంది, దాంట్లో ఒక ఎంప్లాయీ H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఆ కంపెనీకి సంబంధించి ఒక ఫ్రాడలెంట్ డాక్యుమెంట్ దొరకడమో, లేకపోతే ట్యాక్స్ రిలేటెడ్ రావడమో ఏదో అనుమానమో జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ కంపెనీ ఏలో పనిచేసేటువంటి ఎంప్లాయీ అందరి మీద వాళ్ళ కన్ను పడుతుంది. సో అలాగా కూడా వాళ్ళు ర్యాండమ్గా పికప్ చేసుకొని, ఒక 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి, ఒక ఎంప్లాయీ H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ 50 మందిలో 4 పికప్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్. పికప్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఏంటంటే రిమోట్ వర్క్ చేస్తున్నారా, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నారా, క్లయింట్ దగ్గర పని చేస్తున్నారా, వాళ్ళ మీద ఇట్లా ఇన్వెస్టిగేషన్. అంటే ఏంటంటే ఈ కంపెనీ జాగ్రత్తగా వీళ్ళకి పేమెంట్ ఇస్తుందా ఇవ్వట్లేదా, లేదు ఏమైనా ఫ్రాడ్ చేస్తుందా, ట్యాక్స్ కరెక్ట్ కడుతుందా కట్టట్లేదా అనేది తెలుసుకోవటం కోసం ఈ ర్యాండమ్ పికప్ చేసుకొని చేస్తున్నారు అనమాట. అదర్ దాన్ దట్టు ఇంకా ఈ ఎక్స్టెన్షన్లు లేకపోయినా ఏం లేకపోయినా ఒక్కొక్కసారి ఐఆర్ఎస్ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా ర్యాండమ్గా కంపెనీలు మన ఎఫ్డిఎన్ఎస్ ఇన్స్పెక్షన్ అనేది చేస్తున్నారు. ఈ ఎఫ్డిఎన్ఎస్ ఇన్స్పెక్షన్ అనేది పర్టికులర్ టైంలోనే జరగాలని ఏం లేదు. అంటే మనం H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే H4 ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఈఏడి అప్లై చేసినప్పుడు, బట్ జనరల్గా వాళ్ళు డౌట్ వచ్చినప్పుడు చేయొచ్చు అనమాట. సో ఒకవేళ ఏం చేస్తారు వీళ్ళు ఈ పరిస్థితుల్లో కనుక, మనకి ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాము, వాళ్ళు వచ్చారు చెక్ చేశారు, ఆబ్వియస్లీ మనము దొంగ పేరోల్ రన్ చేస్తున్నామని అర్థమైపోయింది, మన వర్క్ అయితే ఏం చేయట్లేదు, కానీ రిమోట్ వర్క్ అని చెప్పి పెట్టేసుకొని కూర్చున్నాం ఇంట్లో.
పే స్లిప్లు అవి చెక్ చేస్తారు. బట్ మిమ్మల్ని లాగిన్ చేసి చూపిమ్మంటారు, క్లయింట్కి లాగిన్ అవ్వంటారు. మనకి ఏముండదు, క్లయింట్ ఉండదు, ఏముండదు కదా. అలాంటప్పుడు ఏంటంటే దే హ్యావ్ ఏ రైట్ టు రీవోక్ యువర్ H1 పిటిషన్. డైరెక్ట్గా డిపోర్టేషన్ ఎన్టీఏ ఇచ్చేసి ఇంకా డిపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగా ఎవరినైనా చేయొచ్చు. H4 వాళ్ళైనా చేయొచ్చు, H1 వాళ్ళైనా చేయొచ్చు. ఆ సైట్ విజిట్లో కనుక ఒకవేళ ఎంప్లాయర్ దగ్గర ఏమైనా తేడా వచ్చింది అనుకుంటే ఎంప్లాయర్కి కూడా వాళ్ళు ఫైన్లు వేయచ్చు. చెప్పలేం కదా, రీసెంట్గా జరిగినాయి, ఫైన్లు వేశారు కదా చాలామందికి. సో మెయిన్ ఏంటంటే మీరు ఎవరైనా సరే పేరోల్ రన్ చేస్తూ మీకు జాబ్ లేదు, ఆబ్వియస్లీ జనరల్గా చేసేది ఇదే కదా. జాబ్ లేనప్పుడు ఏంటంటే మనం పేరోల్ రన్ చేస్తూ ఉంటాము. మనం ఏది వర్క్ చేయడానికి ఎత్తుక్కుంటూ ఉంటాం, కొత్త జాబులు అట్లా ట్రై చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో బెటర్ ఏంటంటే ఏదో ఒక క్లయింట్ మీరు పెట్టుకొని లాగిన్ అయ్యి ఉండడం బెటరు. లేదు మనం ఏదో వర్క్ చేస్తున్నట్టు, ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ఊరికే జస్ట్ పేరోల్ రన్ చేయించుకుంటా ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్లో టీవీ సిరీస్ చూసుకుంటూ ఉంటే ఇన్స్పెక్షన్కి వస్తే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే బస్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. సైట్ విజిట్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఎవరైనా H1 మీద ఉన్న వాళ్ళు కానీ H4 మీద ఉన్న వాళ్ళు కానీ ఒకవేళ స్టేటస్ చేంజ్లు ఇలాంటి ఏమైనా ఉన్నా, ఒకవేళ దొంగ పేరోల్ రన్ చేస్తున్నా జాగ్రత్తగా అయితే ఉండండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.